ఇటీవల ఏ రాష్ట్రాన్ని నక్సల్ రహిత రాష్ట్రంగా ప్రకటించారు? తెలంగాణ. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్తో సహా 42 మంది మావోయిస్టు కార్యకర్తలు లొంగిపోవడం, తెలంగాణ రాష్ట్ర కమిటీని రద్దు చేయడంతో 2026 ఏప్రిల్ నాటికి తెలంగాణను నక్సల్ రహిత రాష్ట్రంగా ప్రకటించారు. భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం, క్రియాశీల మావోయిస్టుల ఉనికి గణనీయంగా తగ్గడం అనంతరం డీజీపీ ఈ ప్రకటన చేశారు. భారతదేశపు మొట్టమొదటి క్వాంటం పరీక్షా కేంద్రాలను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ప్రపంచ క్వాంటం దినోత్సవం ఏప్రిల్ 14 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి క్వాంటం వ్యాలీ ఇనిషియేటివ్ కింద భారతదేశపు మొట్టమొదటి క్వాంటం పరీక్షా కేంద్రాలను ప్రారంభించింది. ఈ కేంద్రాల్లో అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం మరియు గన్నవరంలోని మేధా టవర్స్లో 2 క్వాంటం రెఫరెన్స్ కేంద్రాలు ఉన్నాయి. ఇవి భారతదేశపు మొట్టమొదటి క్వాంటం పరీక్ష మరియు ధృవీకరణ వ్యవస్థను సృష్టిస్తున్నాయి. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల కొండ శ్రేణుల్లో నెలకొని ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ భారతదేశంలోని అతిపెద్ద పులి సంరక్షణ కేంద్రాల్లో ఒకటి. ఈ ప్రాంతంలో ఉన్న నాగార్జున సాగర్ డ్యాం మరియు శ్రీశైలం డ్యాముల పేరిట దీనికి ఆ పేరు వచ్చింది. ఈ రిజర్వులో రాజీవ్ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనే 2 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. ఇక కృష్ణా నది ఈ రిజర్వ్ గుండా ప్రవహిస్తూ దాని పర్యావరణాన్ని మరియు జీవ వైవిధ్యాన్ని తీర్చిదిద్దుతోంది. 2026 అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి భారతదేశంలోని ఏ నగరం ఆతిథ్యం ఇస్తోంది? ముంబై. 19వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026 జూన్ 15 నుంచి 21 వరకు ముంబైలోని ఎన్ఎఫ్డిసి కాంప్లెక్స్లో జరగనుంది. ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అనేది డాక్యుమెంటరీ, లఘు కల్పన మరియు యానిమేషన్ చిత్రాలకు అంకితమైన ఒక ప్రముఖ ఉత్సవం. ఇది 1990లో స్థాపించబడింది మరియు దక్షిణాసియాలోనే అత్యంత పురాతనమైన మరియు అతిపెద్ద ద్వివార్షిక నాన్ ఫీచర్ ఫిల్మ్ ఫెస్టివల్. దీనిని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. లాంజియా సౌర తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? ఒడిశా. యువతరం సాంప్రదాయాలను ఆధునిక ప్రభావాలతో సమతుల్యం చేసుకోవడంతో లాంజియా సౌర తెగ సాంస్కృతిక పునర్వివరణకు సాక్ష్యంగా నిలుస్తుంది. వీరు ఒడిశాకు చెందిన ఒక ప్రాచీన తెగ. వీరిని ప్రత్యేకంగా బలహీనమైన గిరిజన సమూహంగా పీవీటీజీగా వర్గీకరించారు. వీరు ప్రోటో ఆస్ట్రాలాయిడ్ శారీరక లక్షణాలను ప్రదర్శిస్తారు. వీరు కొండ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉన్న మట్టి మరియు గడ్డితో కప్పిన ఇళ్లలో నివసిస్తున్నారు. గోడ చిత్రాలు వంటి వారి విలక్షణమైన కళకు మరియు గంటలు, తాళాల వంటి వాయిద్యాలను ఉపయోగించే గొప్ప సంగీత సాంప్రదాయాలకు వీరు ప్రసిద్ధి చెందారు. సాగరమాల కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఓడరేవుల ఆధారిత అభివృద్ధి, పోర్ట్ లెడ్ డెవలప్మెంట్. ఓడరేవుల ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి, భారతదేశ రవాణా సామర్థ్యాన్ని మరియు వాణిజ్య పోటీతత్వాన్ని పెంచడానికి సాగరమాల కార్యక్రమాన్ని మార్చి 2015లో ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న రోడ్డు మరియు రైలు నెట్వర్క్లతో పాటు తీర ప్రాంత నౌకాయానం మరియు అంతర్గత జలమార్గాలను ప్రోత్సహించడం ద్వారా రవాణా ఖర్చులను తగ్గించడం దీని యొక్క లక్ష్యం. యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ను ఏ సంస్థ నిర్వహిస్తుంది? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని
భారతదేశాన్ని ఒక రియల్ టైం డిజిటల్ చెల్లింపుల ఆర్థిక వ్యవస్థగా మార్చింది. ఈ నెట్వర్క్ 2021లో 216 బ్యాంకుల నుంచి 2026 జనవరి నాటికి 691 బ్యాంకులకు విస్తరించి అత్యంత పరస్పర అనుసంధానంతో కూడిన చెల్లింపుల వ్యవస్థను సృష్టిస్తుంది. ఇది అంతర్జాతీయంగా కూడా విస్తరించింది. యుఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ మరియు ఖతార్ వంటి దేశాలతో అనుసంధానమై లేదా కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నది. నెహ్రూ ప్లానిటేరియంలో నిర్వహించిన స్కోప్ ఆఫ్ ప్రేరణ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? యూరీ గగారిన్ ద్వారా మానవ అంతరిక్ష యానానికి 65 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్ 12, 2026న నెహ్రూ ప్లానిటేరియం అనగా ప్రధానమంత్రుల మ్యూజియం మరియు లైబ్రరీలో ఆర్బిట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ డెనిస్ మాట్వేన్తో మానవ అంతరిక్ష యాత్ర 65 సంవత్సరాల వేడుక అనే ప్రత్యేక శీర్షికతో నిర్వహించిన ఈ కార్యక్రమం సోవియట్ వ్యోమగామి అనగా ప్రస్తుతం రష్యా యొక్క వ్యోమగామి యూరీ గగారిన్ చేసిన మొదటి మానవ అంతరిక్ష యాత్ర యొక్క 65వ వార్షికోత్సవాన్ని గౌరవించింది. స్కోప్ ఆఫ్ ప్రేరణ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థులు మరియు వాలంటీర్లలో విశ్వం, అంతరిక్ష శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రం పట్ల జిజ్ఞాసను పెంపొందించడం దీని యొక్క లక్ష్యం. 9వ హిందూ మహాసముద్ర సదస్సు అనగా ఐఓసి 2026 ఎక్కడా జరిగింది? మారిషస్. హిందూ మహాసముద్ర సదస్సు 2026 ఏప్రిల్ 10 నుంచి 12 తేదీల్లో మారిషస్లోని పోర్ట్ లూయిస్లో జరిగింది. ప్రాంతీయ సహకారం మరియు సముద్ర భద్రతపై దృష్టి సారిస్తూ హిందూ మహాసముద్ర పరిపాలన కోసం సామూహిక సంరక్షణ అనగా కలెక్టివ్ స్టూవర్షిప్ ఫర్ ఇండియన్ ఓషన్ గవర్నెన్స్ ఈ సదస్సు యొక్క ఇతివృత్తంగా ఉంది. దీనిని ఇండియా ఫౌండేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు మారిషస్ ప్రభుత్వ సహకారంతో నిర్వహించింది. ఈ సదస్సులో 25కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు, మంత్రులు మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్ 4 ఏ నగరంలో జరిగింది? రాంచీ. 200 మందికి పైగా అథ్లెట్ల భాగస్వామ్యంతో ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్ 4 రాంచీలోని బిర్సా ముండా స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, జార్ఖండ్ అథ్లెటిక్స్ అసోసియేషన్తో కలిసి నిర్వహించింది. సీనియర్ పురుషుల, మహిళల మరియు అండర్ 20 విభాగాల్లో 38 ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో పోటీలు జరిగాయి. ఈ ఈవెంట్లో స్ప్రింట్లు, మధ్య మరియు సుదూర పరుగు పంద్యాలు, హార్డల్స్, జంపింగ్ మరియు థ్రోయింగ్ వంటి క్రీడాంశాలు ఉన్నాయి. రైల్వే మరియు ఆర్మీ వంటి సంస్థలకు చెందిన అథ్లెట్లు అత్యంత పోటీతత్వ వాతావరణానికి దోహదపడ్డారు. ఏప్రిల్ 2026లో ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఏ దేశంలో లిథియం అన్వేషణకు పర్యావరణ అనుమతిని పొందింది? అర్జెంటీనా. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ 5 ఉప్పునీటి ఆధారిత లిథియం బ్లాకుల్లో లోతైన అన్వేషణ కోసం అర్జెంటీనా ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతిని పొందింది. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది 3 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ మరియు మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ల ఉమ్మడి సంస్థ. ఇందులో 40:30:30 వాటా నిష్పత్తి ఉంటుంది. మొసాద్లోని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మరియు స్పెషల్ ఆపరేషన్స్ ఇన్స్టిట్యూట్కు తదుపరి డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? రోమన్ గోఫ్మాన్. బెంజమిన్ నెతన్యాహు మేజర్ జనరల్ అయిన రోమన్ గోఫ్మాన్ను మొసాద్ అనగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మరియు ప్రత్యేక కార్యకలాపాల సంస్థ తదుపరి డైరెక్టర్గా నియమించారు.
ఆయన 5 ఏళ్ల పదవీ కాలానికి గాను జూలై 2, 2026న బాధ్యతలను స్వీకరిస్తారు. కొనసాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తల మధ్య ఈ నియామకం జరిగింది. ఇది ఇజ్రాయెల్ యొక్క నిఘా మరియు భద్రత వ్యవస్థను బలోపేతం చేయవలసిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. ఈ సేఫ్ ఫార్ సైబర్ సెక్యూరిటీ అవగాహన కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సిడాక్, హైదరాబాద్. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సిడాక్, సైబర్ సెక్యూరిటీ అవగాహన కోసం ఈ సేఫ్ హార్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి రిలయన్స్ ఫౌండేషన్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం 10 లక్షల మంది గ్రామీణ మహిళలకు డిజిటల్ పర్యావరణ వ్యవస్థలో సురక్షితంగా పాల్గొనేలా శిక్షణ ఇవ్వడం మరియు డిజిటల్ సమ్మిళితాన్ని బలోపేతం చేయడం. ఈ కార్యక్రమం మధ్యప్రదేశ్ మరియు ఒడిశాలో ప్రారంభమై 2029 నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0 పథకాన్ని అమలు చేసే ఏజెన్సీగా ఏ సంస్థ వ్యవహరిస్తున్నది? స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిడ్బి. స్టార్టప్ల కోసం వెంచర్ అండ్ గ్రోత్ క్యాపిటల్ను సమీకరించేందుకు 10,000 కోట్ల నిధితో స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0ను నోటిఫై చేశారు. నిధుల కొరతను పరిష్కరించడానికి స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్ కింద 2016లో ప్రారంభించిన ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్కు ఇది కొనసాగింపుగా రూపొందించబడింది. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా సిడ్బి అమలు సంస్థగా వ్యవహరిస్తుంది. ఈ పథకం ఆవిష్కరణను, ఉద్యోగ కల్పనను, తయారీ రంగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. కాళీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యకలాపాలను నియంత్రించడానికి మరియు జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి కాళీ టైగర్ రిజర్వ్ చుట్టూ 663.32 చదరపు కిలోమీటర్ల పర్యావరణ సున్నిత మండలాన్ని ఈఎస్జెడ్ ప్రతిపాదించింది. కాళీ టైగర్ రిజర్వ్ కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాల్లో పర్యావరణ పరంగా సున్నితమైన పశ్చిమ కనుమల్లో ఉంటుంది. ఇది దండేలి వన్యప్రాణుల అభయారణ్యం మరియు అన్షి జాతీయ ఉద్యానవనం అనే 2 ఆనుకుని ఉన్న రక్షిత ప్రాంతాలను కలిగి ఒకే పర్యావరణ ప్రకృతి దృశ్యాన్ని ఏర్పరుస్తున్నది.